టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ అంటే సగటు సినీ ప్రేక్షకులో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తే. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ సినీ అరంగేట్రం గురించైతే మెగా అభిమానుల్లో ఆసక్తి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అఖిరా ఎప్పుడు వెండి తెరపై కనిపిస్తాడా అని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో అఖిరా ఎంట్రీ గురించి హీరో అడవిశేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి అఖిరా సినీ అరంగేట్రంపై అడవిశేష్ చెప్పిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటో మీరు ఒలుక్కేయండి. టాలీవుడ్లో స్టార్ హీరోల వారసుల ఎంట్రీకి ఎప్పుడూ ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అఖిరానందన్ అయితే ఆ కిక్కే వేరు. అఖిరా పేరు వస్తేనే మెగా అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతుంది. ఇంకా ఒక్క సినిమా కూడా ప్రారంభం కాకముందే సోషల్ మీడియాలో అఖిరాకు స్టార్ హీరో స్థాయి ఫాలోయింగ్ కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా అడవిశేష్ తన డెకాయిట్ మూవీ సక్సెస్ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిరా గురించి మాట్లాడిన మాటలు అందరిలో ఆసక్తిని కలిగించాయి. అఖిరాతో తనకు మంచి అనుబంధం ఉందని, ఇద్దరం అప్పుడప్పుడు కలుస్తుంటామని అడవిశేష్ చెప్పారు. అంతేకాదు, వారిద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ కూడా ఉందని, వాళ్ళిద్దరూ లెఫ్ట్ హ్యాండర్స్ కావడంతో అక్కడే వారికి మంచి కనెక్షన్ ఏర్పడిందని అడవిశేష్ అన్నారు. అడవిశేష్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో అఖిరా కోసం కథ సిద్ధం చేస్తారా అనే ప్రశ్న ఎదురైనప్పుడు దానికి అడవిశేష్ స్పందించారు. అఖిరాకు ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఉందని, లక్షల మంది అభిమానులాగే తాను కూడా అఖిరా సినీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అడవిశేష్ చెప్పారు. కథ గురించి నేరుగా క్లారిటీ ఇవ్వకపోయినా అఖిరా ఎంట్రీ ఒక సంచలనంగా మారడం ఖాయమని అడవిశేష్ అన్నారు. అయితే మరోవైపు అఖిరా విదేశాల్లో సంగీత శిక్షణ తీసుకుంటున్నారు. ఇది వరకు అఖిరా తల్లి ప్రముఖ నటి రేణుదేశాయ్ కూడా సంగీతం అంటే అఖిరాకు ఎంతో ఇష్టమని, కెరీర్కు సంబంధించిన నిర్ణయం పూర్తిగా తనదేనని చెప్పారు. దాంతో అఖిరా నటుడిగా వస్తాడా లేక సంగీత దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలు పెడతాడా అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో మరింత పెరిగింది.